నమస్తే, వెల్కమ్ టు సురభి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శోభా రియాలిటీ గ్రూప్ చైర్మన్ రవి మేనన్ భేటీ. రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి 100 కోట్ల భారీ విరాళాలను ప్రకటించిన శోభా రియాలిటీ గ్రూప్. ఆకస్మిక వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచన. ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డెమోఫోలోస్తో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం చేయాలని అభ్యర్థన. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్, పోర్ట్ ఆధారిత అభివృద్ధి జోన్లో టౌన్షిప్లు, లగ్జరీ హోటళ్లు, ఐటీ పార్కులు, మాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టవచ్చని ఆయన సూచించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ ఊతం లభించింది. దుబాయ్లో చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం శోభా రియాలిటీ గ్రూప్ అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ లైబ్రరీ నిర్మాణానికి 100 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దుబాయ్ పర్యటనలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్లో శోభా రియాలిటీ గ్రూప్ చైర్మన్ రవి మేనన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు గల అపార అవకాశాలను చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించేందుకు ఏపీకి రావాలని రవి మేనన్ను ఆయన ఆహ్వానించారు. అమరావతిని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని వివరించారు. శోభా గ్రూప్ తమ ఆదాయంలో 50% సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించడాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం P4 నమూనాలతో జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. తమ సంస్థ దుబాయ్, ఒమెన్, బెహ్రెయిన్, ఖతర్, బ్రునై దేశాలలో పాటు భారతదేశంలోని 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తుందని రవి మేనన్ వివరించారు. అనంతరం నవంబర్ 14, 15 తేదీలో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు కావాలని శోభా రియాలిటీ యాజమాన్యాన్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో అధికారులు, ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాల్పంచుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువల్లో చెత్త వ్యర్థాలు పెరిగిపోయిన పక్షంలో వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్న జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తన కార్యాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. క్రికెట్, హాకీలో ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించాలని విక్టోరియా టూరిజం స్పోర్ట్స్ మంత్రి స్టీవ్ ఆయన వినతి చేశారు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన 5వ రోజుకు చేరుకుంది. ఏపీకి పెట్టుబడి లక్ష్యంగా మంత్రి పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఆర్థిక, విద్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కీలక చర్చలు నిర్వహించారు. తాజాగా విక్టోరియా టూరిజం స్పోర్ట్స్ మంత్రి స్టీవ్తో లోకేష్ భేటీ అయ్యారు. అనంతరం టాస్మానియా వర్సిటీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఫార్మసీ, ఫార్మా, మెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, త్రాగునీటి సరఫరాపై ఉమ్మడి పరిశోధనలు చేపట్టాలని టాస్మానియా వర్సిటీ ప్రతినిధులకు కోరారు. ఏపీ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల సృష్టి లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుంది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ముఖ్యంగా యమద్వితీయ నాడు అమ్మవారు శ్రీ గాజుల అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. గాజుల ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అమ్మలు గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి రంగురంగుల గాజులతో ఇంద్రధనుసుని తలపిస్తుంది. కార్తీక మాసంలో యమద్వితీయ సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూల విరాటుతో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని అందమైన గాజులతో అలంకరించారు. అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టమని, అందుకని ఈ పవిత్ర కార్తీక మాసంలో కనకదుర్గ అమ్మవారు నిండుగా గాజులతో దర్శనమిస్తున్నారని దుర్గగుడి ఈవో సేనానాయక్ చెప్పారు. భక్తులు 5 లక్షల గాజులు అమ్మవారికి సమర్పించారని వివరించారు. యమద్వితీయను పురస్కరించుకొని ప్రతి ఏటా కార్తీక మాసం 2వ రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 2 లక్షలకు పైగా గాజులతో అలంకరించినట్లుగా తెలుస్తుంది. ఈ గాజుల ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇతిహాసాలను ప్రస్తావిస్తూ దీపావళి తర్వాత 2వ రోజున జరుపుకునే యమద్వితీయ పండుగ అన్నా చెల్లెల మధ్య అనురాగం, ఆప్యాయతకు ప్రతీక అని చెప్పారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో
నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం విశేష ఉత్సవాలు దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చాలా అధికంగా ఉంటాయి. ఈ మాసంలో మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేకించి త్రికాల అభిషేకములు నిత్యము కూడా, లక్ష్మీ గణపతి శివపంచాక్షరి మహామంత్రానుష్ఠానము, సహస్రలింగార్చన, ప్రత్యేక వారాలలో సోమవారాలు, ఏకాదశులు, మాస శివరాత్రి, పూర్ణిమ రోజులలో స్వామివారికి లక్ష బిల్వార్చనలు, మాస శివరాత్రి నాడు అన్నాభిషేకము తదితర విశేష ఉత్సవాలతో పాటుగా ఈ మాసం కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనము పర్వదినం యమద్వితీయ యమధర్మరాజుని గనక ఆరాధిస్తే మృత్యుభయం లేకుండా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తున్నది. మాసంలో రెండవ రోజుకు సంబంధించి గాజుల మహోత్సవం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఈ అలంకరణ ఈ రూపంలో దర్శించుకుంటే అందరికీ కూడా మంచి శుభాలు కలుగుతాయని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం. ఇది ఖచ్చితంగా అమ్మవారు ఆ విధంగానే అందరికీ కూడా వరమిస్తారని చెప్పేసి చెప్తున్నాను. ముఖ్యంగా మనకు ఈ కార్తీక మాసంలో మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈశ్వరుడి దగ్గర కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ అభిషేకం జరిగేటట్టు, అదేవిధంగా అక్కడ దీపాలంకరణ ఇటువంటివి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎల్లప్పుడూ కూడా ఉచిత ప్రసాదాన్ని కూడా ఇచ్చేటట్టు, ఇంకా అధిక సంఖ్యలో వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వర్షం కారణంగా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా వర్షం వస్తున్నప్పుడు కొండ ప్రాంతం కాబట్టి నీళ్లు చిత్తడిగా ఉంటుంది. దయచేసి కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. మేజర్గా వచ్చిన భక్తులు వచ్చినట్టుగా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగినా ఇక్కడ అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. అలంకరణ కావచ్చు, ఇక్కడ లైట్ సిస్టమ్ కావచ్చు, నైట్ టైమ్స్ అయితే వచ్చేటప్పుడు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అందరూ వైదిక కమిటీతో కలుపుకొని ఇక్కడ కింది స్థాయి ఉద్యోగి నుంచి కూడా నా వరకు కూడా వచ్చే భక్తులకి ఏ టైంలో ఏ కార్యక్రమంలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా చేసి అందరికీ కూడా మంచి జరిగేటట్టు, అమ్మవారి దర్శనం మంచిగా జరిగేటట్టు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాయలసీమ ఎడారిగా మారకూడదని ప్రతిపించిన అవిశ్రాంత ఇంజనీర్ సుబ్బారాయుడు, అవిశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మరోలేమని అన్నారు. తుది శ్వాస వరకు వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుబ్బారాయుడు సంస్కరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలోచన పరుల వేదిక సభ్యులు విశ్రాంతి ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబి వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ, నల్లబోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, బొజ్జ దశరథ రామిరెడ్డి, కె రామాంజనేయులు, కృష్ణమూర్తి నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్బారాయుడు తన అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను సమయానికి వెచ్చించి రాయలసీమ కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారం కోసం అంకిత భావంతో కృషి చేస్తారన్నారు. ప్రాజెక్టులపై అవగాహన కల్పించి ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. తుది శ్వాస వరకు వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. రాష్ట్రం పట్ల చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల్లో సుబ్బారాయుడు గారు ఒకరు. రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పూర్తికాలం పనిచేసి 20 సంవత్సరాల క్రిందట రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తనకున్న జ్ఞానాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా రాయలసీమలో నీటిపారుదల రంగం అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా ఒక కాలు లేక కర్ర కాలు పెట్టుకుని చుట్టూ మ్యాపులు, పుస్తకాలు, కాగితాలు పెట్టుకుని చివరి రోజు వరకు కూడా తనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని తపన పడిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు సుబ్బారాయుడు గారు. ఇది మేము ఆయన్ని ఈ మధ్యకాలం కలిసినప్పుడు మా అందరం కళ్ళారా చూసే అదృష్టం కలిగింది. ఆయనతో కాసేపు మాట్లాడే అదృష్టం కలిగింది. ఆయన రాయలసీమలో ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల రంగ విషయంలో నిర్ణయాలు, సరే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం అనేది జరిగేదే. దాని గురించి రాజకీయ నాయకులు, మాలాంటి ఆలోచన పరులు మాట్లాడుతూనే ఉన్నాం. నిశ్చితంగా మైక్రో లెవెల్లో ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే ఉన్నాం. విన్న కాడికి వింటున్నారు, లేని వదిలేస్తున్నారు.
అది వేరే విషయం. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి రాయలసీమకు సంబంధించి. ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది గుండ్రేవుల రిజర్వాయర్ కట్టే విషయంలో. కృష్ణానది తుంగభద్రను కలిసే ముందు ఇప్పుడున్నటువంటి సుంకేసుల బ్యారేజీకి ఎగువన గుండ్రేవుల అనే చోట రిజర్వాయర్ కడితే 20-30 టీఎంసీలు నీళ్లు నిల్వ చేసుకోవచ్చు. అక్కడి నుంచి చిన్న చిన్న లిఫ్టుల ద్వారా కర్నూలు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్లాండ్స్ పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నీరు పారించవచ్చు అనే ఆలోచన ఎన్నో దశాబ్దాలుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దాని మీద డిపిఆర్ తయారైంది. ఈ రోజున 2 రాష్ట్రాల పరిధిలోకి వచ్చింది కాబట్టి అది మరింత సంక్లిష్టమైంది. దీనివల్ల తెలంగాణకు వచ్చిన నష్టమేమీ లేదు, తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది. శాంతిపురం ఆ ఏరియా మండలాలు, ఆలంపూర్ ఏరియా, ఆలంపూర్ మండలం, రాజోలి మండలం, ఈ మండలాలు గట్టు ఈ ఏరియాలన్నిటికీ కూడా అక్కడి నుంచి నీళ్లు ఇవ్వడానికి సాధ్యపడుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రాల మధ్య ఏ అవగాహన రావాలన్నా, ఏ ఒప్పందం రావాలన్నా అది చాలా చిక్కుముళ్ళు పడుతూ ఉండే రాజకీయ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇద్దరికీ పనికి రాకుండా కృష్ణానది నీళ్లు ఈ సంవత్సరం 1000 టీఎంసీలు సముద్రంలోకి పోయినాయి. వాటిని ఎలా వాడుకోవాలి అనే తపన 2 రాష్ట్రాల్లోనూ కనపడటం లేదు రాజకీయ నాయకత్వాల్లో. 2,50,00,000 నిధులతో మ్యాజిక్ ట్రైన్ ను కొల్లనపల్లి గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో కొండగట్లు దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కంటతడికి నియోజకవర్గ కారణం కావడం దురదృష్టకరమని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి గన్నవరంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వస్తానని సవాల్ చేస్తానని గుర్తు చేశారు. అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్కు అత్యధిక మెజార్టీతో గెలిచాను అని చెప్పడానికి కనీసం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదని అన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో నిరుద్యోగులకు 7,500 ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన వెల్లడించారు. ఈరోజు వల్లనపల్లి పంచాయతీ పరిధిలో జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మొట్టమొదటి గ్రామంగా మ్యాజిక్ ట్రైన్ 100 మీటర్లు మాత్రమే నియోజకవర్గానికి కేటాయిస్తే దాదాపు 2,400 మీటర్ల డ్రైనేజీని ఈ గ్రామానికి కేటాయించి జిల్లాలోనే ఫస్ట్ ఊరుగా దీన్ని పరిగణలో తీసుకున్న జిల్లా కలెక్టర్ని కోరే 2 కలెక్టర్ని వాళ్ళ సహకారంతో 2,40,00,000 రూపాయలు మ్యాజిక్ ట్రైన్ ఈ ఊర్లో చేయబోం. ఇందాక వస్తుంటే ఈ రోడ్లో వస్తుంటే 2 సిమెంట్ రోడ్లు దాదాపు 40 మీటర్లు 80 మీటర్లు మహిళా సోదరులు అడిగారు. 5 లక్షల రూపాయలు 2.5 లక్షలు పంచాయతీ సర్పంచ్ ఇమ్మని అడిగా, 2.5 లక్షల రూపాయలు ఎంపీడీ ఇమ్మని అడిగా. ఈ 5 లక్షల రూపాయలతో ఆ 2 రోడ్లు కూడా పూర్తి చేస్తాం. అలాగే గొల్లనపల్లిలో 5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు టీమును పంపించారు. ఫీజబిలిటీ రిపోర్ట్ అడిగారు. బోటింగ్ సిస్టమ్ పార్మల్గా చెరువులో పెడితే బాగుంటుందని. చాలా అందమైన ప్రాంతం కృష్ణా జిల్లాలో దీనికన్నా మంచిది లేదని జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి వాళ్ళు అలా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో గొల్లనపల్లి దిశ మారబోతుంది. గొల్లనపల్లి కాదు 84 పంచాయతీలు. ఈ 84 పంచాయతీలు చెరువులు ఎక్కడ ఉన్నాయి, దోచుకున్నామని నేను రాజకీయాల్లో రాలేదని 8 సంవత్సరాలుగా చెప్పాను. మీడియా సైతం క్వశ్చన్ చేయని రోజున కూడా ఈ గొంతుకు ప్రశ్నించింది. 8 సంవత్సరాల పాటు ఈ ఊరి ఉమ్మడి ఆస్తులు చెరువులు అనే తాత నాయనమ్మలకు మనవాళ్ళు ఎలాగో అలాంటి ఆస్తులు వీటిని అన్యాక్రాంతం అవుతుంది ఎందుకు చూస్తున్నారని ప్రతి ఊళ్ళో అడిగా, ప్రతి వాడా చెప్పా. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల్లో మట్టిని రైతు సోదరులకు కానీ ఇళ్ల మెరకు కానీ తీసుకెళ్ళమని నేను ఫ్రీగా ఇచ్చా. ఏదో ట్రాక్టర్ తీసుకున్న 100 రూపాయలు అలాంటివి తప్ప. అంతకుముందు మట్టి దోపిడీ జరిగిన నియోజకవర్గం, అంతకుముందు నగ్గుబాటు గురైన నియోజకవర్గం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారి అన్నిటికీ సమాధానంగా నన్ను ఎప్పుడు లేనంత 37,628 మెజారిటీతో కనిపించిన ప్రజలకి పాదాభివందనంగా చేస్తానని చెప్పా. చిన్ననాటి గారికి నా శాసనసభ్యులు తీర్చిన గన్నవరం ప్రజలు 18-25 రోజులు చాకరీ చేస్తానని చెప్పా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఏ రోజున ఒక 10 రోజులు నారా లోకేష్ బాబు అమెరికా వెళ్ళా చెప్పిన వ్యాపారాలు అమెరికాలో ఉన్నా ఎన్నికలకు ముందు 18 నెలలు అమెరికా వెళ్ళా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి లోకేష్ బాబు వెళ్ళి సంవత్సరం నుంచి అమెరికా కూడా వెళ్ళిన పరిస్థితి. నిత్యం అందుబాటులో ఉండి హైదరాబాద్ రాజకీయాలు చేయట్లా, 3 నెలలకు ఒకసారి వచ్చి రాజకీయాలు చేయట్లా. నేను
గెలిచిన రోజు నుంచి 18-20 రోజు ఈ నియోజకవర్గానికి చాకరీ చేస్తారని చెప్పి అలాగే పనిచేస్తున్నా. డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం కనుక్కున్నా, అధికారులతో పర్మనెంట్ పరిష్కారం వస్తే తప్ప దీన్ని కదల్చొద్దని చెప్పి ఆ చెత్త తీసే రోజుకి ఆ వెహికల్స్ కొన్నాకే ఆ చెత్త తీసిన పరిస్థితి. అలాగే గన్నవరం మెయిన్ సెంటర్ లో రోడ్డు కానీ రాబోయే కాలంలో నిన్న కానీ ప్రజల్ని మెప్పించి ఒప్పించి నేను రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను తప్ప ఎక్కడన్నా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేద్దామనో ప్రయోగం చేద్దామని చేసే పరిస్థితి కాదు. గన్నవరం స్టేషన్ లో ఎన్ని పోలీస్ కేసులు నమోదైనవి, ఆఖరికి కడప రంగనగూడెంలో నేను లోకేష్ బాబు పాదయాత్రలో కేసులు పెడితే 50 మంది సోదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెడితే నేను ఆ రోజు సుప్రీంకోర్టు లాయర్ని నాగమూర్తి కార్యకర్తలు బెయిల్ వచ్చిన తర్వాత నేను బెయిల్ వేసుకోండి. తిరుమలలో శ్రీవారి సొమ్మును దోచేసిన వారు జైలుకు వెళ్ళక తప్పదని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. పార్కమనే అక్రమాల విషయంలో టీటీడీ నుంచి తాడేపల్లి నుండి వరకు అందరూ జైలుకు వెళ్తారని చెప్పారు. 26న హైదరాబాద్ లో పార్కమనే అక్రమాలపై సెమినార్ నిర్వహిస్తామని అన్నారు. దోషులకు శిక్ష పడే వరకు వదిలేదే లేదని స్పష్టం చేశారు. వడ్డీ కాసుల వాడి సొమ్ము స్వాహా చేసిన వారి నుంచి వడ్డీతో సహా కక్కిస్తామంటున్న టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పరకామణి విషయం అక్రమాలు జరిగిన విషయం ఇప్పటికే భాను ప్రకాష్ రెడ్డి కూడా అనేక ఆరోపణలు కూడా చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, పరకామణి అంశం రాజకీయంగా కూడా దుమారం లేపుతున్న పరిస్థితి, ఖచ్చితంగా మీరే మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టిన పరిస్థితి. కానీ వైసీపీ నుంచి భూమా కరుణాకర్ రెడ్డి ఎలాంటి అక్రమాలు జరగలేదని కూడా ఆయన చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్. అబద్ధాల క్యార్ ఆఫ్ అడ్రస్ భూమన కరుణాకర్ రెడ్డి అమ్మ. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నిలిచిపోయింది. మే అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాల క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ మిగిలిపోయింది. ఎందుకంటే వారు మాట్లాడుతున్న పరిస్థితి అంశంలో ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఆధారాలు పెట్టుకొని ఆధారాలు పట్టుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి చట్ట పరిధిలో రాబో రోజుల్లో ఎవరైనా సరే టీటీడీ మీద అసత్య అబద్ధపు ఆరోపణలు చేస్తే చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకుంటాం. పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది. దానికి ఉదాహరణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే సిబిసిఐడి ద్వారా అకౌంటెడ్ రికార్డ్స్ అన్నింటినీ సీజ్ చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈఓ గారిని కూడా వ్యక్తిగతంగా హాజరు కావమని చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో పరకామణిలో ఎవరెవరు పంచుకున్నారో, ఎక్కడ పంచుకున్నారో, ఎందుకు పంచుకున్నారో, ఎంత పంచుకున్నారో అన్ని వివరాలు స్వామివారి భక్తుల ముందు రాబోతుంది. సార్, ఈ పరకామణి అంశంలో భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా టీటీడీలో ఉన్నటువంటి కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొందరు అధికారుల వరకు ఈ భాగస్వాములు ఉన్నాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు. రాబో రోజుల్లో చట్ట పరిధిలో విచారణ చేసిన తర్వాత అందరూ బయట వస్తారు. సార్, దీంట్లో టీటీడీ వాళ్ళ సహకారం ఎలా ఉండబోతుంది? మీకు పరకామణి అంశం మీద టీటీడీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా మాది స్వామివారు ఒక్కసారి హుండీల్లో పడినట్టు కానుక స్వామివారిది, వెంకటేశ్వర సొత్తుది. వెంకటేశ్వర స్వామి సొత్తుని కాపాడాల్సిన బాధ్యత ఒక టీటీడీ ధర్మకర్తల మండలిగా మాకు టీటీడీ అధికారులకి మాకు ప్రథమైనటువంటి కర్తవ్యం అది. కాబట్టి ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు కాదమ్మా, మేము వారితో పాటు అండగా నిలవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి రాబో రోజులు ఇప్పటికే మొన్న సిబిసిఐడికి మా దగ్గర నుండి రికార్డ్స్ అన్నీ వారికి సమర్పించడం జరిగింది. కానీ మీ ద్వారా నేను భక్తులకు ఒకటే చెప్తున్నా, ఆ దొంగతనం జరిగినట్టు విజువల్స్ ఎవరు అరేంజ్ చేశారు, ఎందుకు అరేంజ్ చేశారు, ఎవరు తప్పించడానికి అరేంజ్ చేశారు, అక్కడ ఉంటే ఒక భక్తుడు నాకు అందించకుండా ఉంటే ఆ విజువల్స్ ఈరోజు బయటపడి ఉండే ప్రసక్తే లేదు. ఇక్కడ అక్కడ ఉన్నట్టు ఒక భక్తుడు అదృష్టవశాత్తు ఆ విజువల్స్, ఆ దొంగలు ఇచ్చినట్టు ఆ విజువల్స్ మీకు కూడా, మీ ముందు కూడా మీడియాలో కూడా రావడం జరిగింది. అది కానీ మా దగ్గర లేకుండా ఉంటే ఈరోజు ఇది వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. దాదాపు 100 కోట్ల రూపాయలు స్వామివారి సొత్తును కాపాడే ప్రయత్నంలో మేము చేస్తున్న ప్రయత్నంలో ధర్మమే గెలుస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో టీటీడీలో సామాన్య భక్తులకు ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు ఏంటి? రాబో రోజుల్లో కదమ్మా మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా సాధారణ భక్తుల కోసమే పనిచేస్తున్నాం. వీఐపీకి రెడ్ కార్పెట్ వేసే సంస్కృతికి మేము లేము. గత ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు దాదాపు 4 నుంచి 5 వేల టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మా చైర్మన్ గారు 3 అంకెలు కూడా దాటట్లే. అంత చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. భక్తుల కోసం, భగవంతుడి కోసం పనిచేసే ప్రభుత్వం మాది. భగవంతుని అడ్డం పెట్టుకొని మొత్తం తినే ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే టీటీడీ విషయంలో మీకు చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఏదైతే భక్తులకి లడ్డూ ప్రసాదం అన్నీ కూడా చాలా ఇష్యూస్, లడ్డూ ప్రసాదంలో గతంలో కల్తీ జరిగిందని కూడా బయటపెట్టిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు వెంకన్న స్వామి దేవాలయంలో ఖచ్చితంగా చాలా ప్రక్షాళన చేయాలి అని చెప్పి కూడా ఇటు ఒక చైర్మన్ కూడా నియమించిన పరిస్థితి. రానున్న రోజుల్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ప్రక్షాళన, రానున్న రోజుల్లో ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు? మా చైర్మన్ గారు ఒక మంచి ఆలోచనతో మా ధర్మకర్తల మండలి భక్తుల కోసం
అత్యాధునిక వసతులతో అలిపిరి దగ్గర ఒక బేస్ క్యాంపు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే పిఎస్సి 4 కూడా కొండ మీద నిర్మించడం జరిగింది. అలాగే అన్నదానంలో గతంలో ఉన్నటువంటి నాణ్యత లేని భోజనాన్ని ఇచ్చారు. ఇప్పుడు మంచి మన ఇంట్లో ఏ విధంగా తింటే ఆ విధంగా ఉంటుంది, అక్కడ వస్తున్న భక్తులకు ఆ విధంగా స్వామివారి ప్రసాదాన్ని ఇస్తున్నాం. అన్ని విధాలు అక్కడ జరిగినట్టు అన్ని అవినీతిని అరికట్టి స్వామివారి ఖజానాకి మేము కాపలాదారులుగా ఉన్నాం. సార్, అదేవిధంగా టెక్నాలజీ పరంగా టీటీడీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఇప్పుడు లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఏ విధంగా సులభతరంగా భక్తులకి దర్శనం కలిగించచ్చో ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. రాబో రోజుల్లో దాని ఫలితాలు భక్తులకు ముందు ఉంచబోతున్నాం. రానున్న రోజుల్లో ఇటు మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన నేపథ్యంలో ఇప్పుడు పరకామణి అంశం ఏదైతే ఉందో, పరకామణి దొంగతనం ఏదైతే ఉందో, అక్రమాలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఉపేక్షించబోమని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డిని కూడా ఖచ్చితంగా దోషిగా నిలిపించే వరకు కూడా తమ ముందు పోరాటం చేస్తామని చెప్పి కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ భాగస్వామితో జిల్లా యంత్రాంగ సహకారంతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఏ కొండూరు కూడా ఆంక్షిత బ్లాక్ల తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్ఐఆర్డి కేశినేని ఫౌండేషన్ అవగాహన ఒప్పందం అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ కేశవ శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఉపాధి కల్పన అత్యంత కీలకమని అన్నారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థతో కలిసి స్వయం సహాయక సంఘాలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలిపారు. సీడ్ బ్యాంక్, గిరిజన దుస్తులు, ఆభరణాల రూపకల్పన, విస్తరాకులు, వర్మీ కంపోస్ట్ తయారీ మొదలైన వాటికి అవసరమైన యంత్రాలను అందిస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉన్న కొండూరు, జక్కంపూడిలలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం నూతనంగా రూరల్ ప్రాస్పరిటీ అండ్ రూరల్ రైస్లియర్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే ఆలోచనను సహకారం చేయడానికి కేసీఆర్ ఫౌండేషన్తో కలిసి ఎస్హెచ్జీలకు శిక్షణ ఇస్తామన్నారు. స్వయం సహాయక బృందాలతో మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాలని, వీటికే క్లస్టర్లు ఉండాలని చెప్పారు. పెద్ద కంపెనీల నుంచి ఎస్హెచ్జీలకు ఆర్డర్లు ఇప్పించి అవి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని అన్నారు. Number 2, వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. ఈ 2 కాన్సెప్ట్స్ మనం రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. దానిలో భాగంగా మనం ఎన్ఐఆర్డి అనే ఒక సంస్థ ద్వారా ఆల్రెడీ ఎన్ఐఆర్డి అంటేనే చాలా ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో మెనీ, అంటే మనకు చాలా మంది తెలిసి ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కూడా ఎన్ఐఆర్డి ద్వారానే ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో స్కీమ్స్ కూడా ఎన్ఐఆర్డి ద్వారానే ఆపరేషన్ జరుగుతుంది. అండ్ మన హానరబుల్ కలెక్టర్ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐఆర్డి అవడం మనకు చాలా అదృష్టం. అండ్ ఈ ఎన్ఐఆర్డి ద్వారా మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని మెయిన్గా ఏకొండూరు షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా, షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కువగా ఉండే ఏరియా, ప్లస్ బాగా బిలో పవర్టీ లైన్ ఉన్న ఏరియా. ఆ ఏరియాని ఛాలెంజింగ్గా తీసుకుని దాంతోపాటు ఆల్రెడీ ఆస్పిరేషన్ బాక్స్ లో ఉన్న ట్రేడ్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ చుట్టూ కనుక మనం కరెక్ట్గా తీసుకెళ్దామని అనుకున్నాం. దాంట్లో మేము అనుకున్నది ఏంటంటే ఓకే, ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మెడికల్ హెల్త్ కేర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అంతేకాకుండా పంచాయతీరాజ్ అన్ని సిస్టమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి కేసీఆర్ ఫౌండేషన్ అండ్ ఎన్ఐఆర్డి వర్క్ చేయడం. దీంట్లో మా యొక్క థాట్ ఏంటంటే ఉన్న ప్రావర్టీ లైన్లో బిలో ఉన్న వాళ్ళని వెరీ సింపుల్ టాస్క్తో స్కిల్ డెవలప్మెంట్ చేసి, మనం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్, కానీ ఏమవుతుందంటే ఓల్డ్ ఫ్యాషన్ స్కిల్ డెవలప్మెంట్ అయిపోయిందని మాకు కాన్సెప్ట్. ఇప్పుడు ఎన్ఐఆర్డీలో కొన్ని కొత్తగా లేటెస్ట్ కాన్సెప్ట్స్ కూడా వచ్చినాయి. ఫార్మర్స్కి అక్కడక్కడే సీడ్ బ్యాంక్, అంతేకాకుండా ఫార్మర్ టూల్ షాప్. ఇప్పుడు మనం ఎక్కడికో ఫార్మర్స్ అందరికీ మనకు డ్రోన్ ఒక టూల్ షాప్ కనుక పెట్టిస్తే దాంట్లో మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా టూల్ షాప్. సీడ్ బ్యాంక్కి ఎన్ఐఆర్డి అక్కడ ఉన్న ఫార్మర్స్తో ఉన్న సీడ్ బ్యాంక్ని వాళ్ళతోనే సీడ్ కంపెనీస్తో టైప్ చేసే విధంగా వాళ్ళు ఇక్కడ సీడ్ బ్యాంక్ ఉంటుంది, సీడ్ కంపెనీస్లో తయారు చేసి ఇటువంటివే కాకుండా డైలీ లైవ్లీహుడ్లో పనికొచ్చే చిన్న చిన్న కాన్సెప్ట్స్ మేము ట్రై చేద్దామని అనుకున్నాం. మెయిన్గా ఏకొండూరులో వచ్చేపాటికి మాకు అర్థమైంది ఎక్కువగా బంజారా
ఎస్టీ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా డ్రెస్సెస్, జ్యువెలరీ ఇటువంటివి తయారు చేస్తారు. కానీ వాళ్ళకి కొంచెం స్కిల్, క్వాలిటీ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగితే, ట్రైనింగ్ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి మేము సెర్చ్ చేస్తే 70 మెంబర్స్ అక్కడ డ్రెస్సెస్ చేస్తారు. ఎవరికి సేల్ చేస్తున్నారని మేము చెక్ చేస్తే సినిమా మూవీస్ కాస్ట్యూమ్స్ వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళంతా కొంటున్నారంటే 15,000 కొంటున్నారు. ఇదే డ్రెస్ నేను ఎన్ఎస్డిసి ఢిల్లీలో చెక్ చేస్తే 1 lakh అమ్ముతున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు కాబట్టి మార్కెటింగ్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ లాగా పెడదామని మేము అనుకున్నాం. పేదవాడికి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం స్ట్రెచ్చర్ ఎక్కించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని ఆమె హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని ఆంధ్రరత్న భవన్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని ఆపి చంద్రబాబు నాయుడు రాక్షసుడు అయ్యాడని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పేరు ఏదైనా సరే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నారావారి ఆరోగ్య సేవ అని పెట్టుకున్న మాకు అభ్యంతరం లేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న 2,700 కోట్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఆనాడు వైఎస్ఆర్ హయాంలో పథకం గొప్పగా సాగిందని, వైఎస్ఆర్కి గొప్ప పేరు తెచ్చిపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ వైద్యం కోసం ఆస్తులు అమ్మకూడదు, అప్పులు పాలవ్వకూడదు అని ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీ కొనసాగించే పరిస్థితి లేదన్నారు. మరింత ఆరోగ్య భద్రత ఇవ్వని ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంపుతాం అంటే ఊరుకోం అని ఆమె హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతారని ఆమె హెచ్చరించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని స్ట్రెచ్చర్ ఎక్కించారు చంద్రబాబు గారు. ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం. అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. డాక్టర్ గా, ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు, అప్పులు పాలు కాకూడదు, పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది, పునర్జన్మనిస్తుంది. అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం. కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాం. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు, బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత 14 రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు. అంటే గత 14 రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్లి నాకు వైద్యం చేయండి అంటే లేదు, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. మరి వారి పరిస్థితి అంతా ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంతమంది, కనీసం 8,000 మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు.
8,000 మంది. 8,000 మంది మీద ఇంత ట్రీట్మెంట్లు, ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే, అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు. మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కావాలి, మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి, లేదా అప్పుల పాలైనా కావాలి, లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి, లేదా చచ్చిపోవాలి. ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది? మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈ రోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి. మళ్ళీ చెప్తున్నాం, నిన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటళ్లు వాళ్ళు చెప్పిన విషయాలు కనీసం ప్రతి నెల 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తున్నాయి. గత 16 నెలలుగా కూటమి సర్కార్ అధికారంలో ఉంది. 16 నెలలుగా రేస్ చేసిన బిల్లులు 5,900 కోట్ల రూపాయలైతే ఈ సర్కారు చెల్లించింది మాత్రం 5,200 కోట్ల రూపాయలు. అంటే ఈ సర్కారు పెట్టిన బకాయిలు 700 కోట్ల రూపాయలైతే వైసీపీ అధికారంలోంచి దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు 2,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 2,700 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాళ్ళు పాపం ఏం చేస్తారు? వాళ్ళకైనా కూడా హాస్పిటల్ నడుపుకోవాలి అంటే వాళ్ళకైనా ఖర్చు అవుతుంది. మరి ఇంతింత బకాయిలు హాస్పిటళ్లకు పెడితే ఆ హాస్పిటల్ కైనా ఎలా ఫంక్షనింగ్ అవుతాయో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళైనా ఒక హాస్పిటల్ నడపాలి అంటే వాళ్ళైనా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే, అంటే వాళ్ళకు వడ్డీలు కూడా పడుతుంటాయి. మరి వీటన్నిటినీ కవర్ చేయకపోతే, బిల్లులు మీరు సక్రమంగా చెల్లించకపోతే ఆ హాస్పిటల్ అన్ని ఎలా సర్వై అవ్వాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శోభా రియాలిటీ గ్రూప్ చైర్మన్ రవి మేనన్ భేటీ. రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి 100 కోట్ల భారీ విరాళాలను ప్రకటించిన శోభా రియాలిటీ గ్రూప్. ఆకస్మిక వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచన. ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డెమోపోలోస్తో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం చేయాలని అభ్యర్థన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.